ఎక్కడి నుంచి వస్తాను? నందిగామ. క్లిప్ పెట్టుకోండి, ముందు క్లిప్ పెట్టుకోండి. చాలా చక్కగా హెల్మెట్లు పెట్టుకున్నారు. మీ ఇద్దరు హెల్మెట్లు పెట్టుకునే 2 మిస్టేక్స్. ఒకటి మీరు క్లిప్ పెట్టాల, రెండోది టేడుని దింపాలి. టేడు దింపండి. కనబడతలేదా? అయితే తీసేయాలి కదా మరి. ఆ లెటరింగ్ ఉండకూడదుగా. కనబడుతుంది అబ్బా. రైట్, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఒకరిద్దరు హెల్మెట్లు పెట్టారు. వెరీ హ్యాపీ. చాలా లాంగ్ డిస్టెన్స్ నందిగామ నుంచి వస్తున్నారు ఇక్కడికి, విజయవాడ వరకు వచ్చారు. అయినా హెల్మెట్లు చక్కగా పెట్టుకున్నారు. హ్యాపీ. అక్కడి నుంచి పెట్టారా, దాంట్లో పెట్టారా? అక్కడి నుంచి పెట్టుకొచ్చారు. హైవేలోనే వచ్చారా? చక్కగా హెల్మెట్ పెట్టుకున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు అలా పెట్టుకోండి. మనం చూడాలా, 10 మంది చూడాలా, 10 మంది ఇన్స్పైర్ అవ్వాలా. అరే వాళ్ళు పెట్టుకున్నారు, మనం కూడా ఎందుకు పెట్టుకోకూడదని. కాకపోతే మీరు ఆ షేడ్ దింపాలా, మీరు క్లిప్ పెట్టాలా. క్లిప్ పెట్టకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. పొరపాటున ఏమైనా జరిగిందని మనం జాగ్రత్తగా వెళ్తామేనండి. చాలా జాగ్రత్తగా. మనకి ప్రాణంలో తెలుసు. ఎదురోడు తెలియాలిగా. ఎదురోడొచ్చి కుదిరితే కింద పడిపోయారు అనుకోండి, మనకి ఎవడో డేంజర్ అవుతుంది. సో అవకాశం లేకుండా క్లిప్ ఇప్పుడు పెట్టుకున్నారు కదా, ఆ అలవాటుని కంటిన్యూ చేయండి. విజయ్ కుమార్ గారు, మీరు అలాగే ఈ పద్ధతి అలవాటు చేసుకోండి. 10 మందికి చెప్పండి. క్లిప్ పెట్టమంటున్నారు, హెల్మెట్ పెట్టమంటున్నారు, అది మన కోసం చెప్తున్నారు అనే విషయం 10 మందికి చెప్పండి మీరు. ఓకేనా? మీరు చెప్పాలా. నేను వెనకాల కూర్చున్నప్పుడు వెళ్తుంటే నందిగామ నుంచి విజయవాడ వెళ్ళగానే ఆపారు పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు ఆపారు. చాలా మాకు అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషంగా ఉందండి, ఇలా వెళ్ళని చెప్పారని మీరు చెప్పాలి. అలాగే ఎవరు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏ బండి మీద వెళ్ళినా డబుల్ హెల్మెట్ పెట్టుకునే అలవాటు చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.